బ్యాంక్ ఖాతాల మాదిరిగానే ఈపీఎఫ్ నగదును కూడా విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఏటీఎంతో పాటు యూపీఏ ద్వారా కూడా నగదు ఉపసంహరించుకునే సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రస్తుతం పీఎఫ్ నగదును విత్డ్రా చేయాలంటే కొన్ని రోజుల సమయం పడుతోంది. తిరస్కరణకు గురైన సందర్భాలు కోకొల్లలు. ఈ నేపథ్యంలోనే నగదు విత్డ్రాను సులభతరం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణకు అవకాశం కల్పించబోతున్నట్లు కార్మిక శాఖ మంత్రి మన్స్ మాండవీయ కొద్ది రోజుల క్రితం స్వయంగా వెల్లడించారు. జూన్ నాటికి ఈ సదుపాయం రాబోతోందని పేర్కొన్నారు. ఈ ఏడాది మే, జూన్ నాటికి ఈ సదుపాయం కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. అదే జరిగితే ఫోన్పే, గూగుల్ పే వంటి పేమెంట్ల యాప్స్ ద్వారా నగదును బదిలీ చేసుకోవచ్చు. గరిష్టంగా ఎంతమేర ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు, ఏమైనా పరిమితి ఉంటుందా వంటి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇలా నగదు ఉపసంహరణ సులభతరం చేయడం వల్ల అత్యవసర సమయాల్లో పీఎఫ్ సొమ్ము చాలా మందికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో చీటికిమాటికి నగదు వాడుకుంటూ పోతే పీఎఫ్ అసలు ఉద్దేశం దెబ్బతినే అవకాశమూ లేకపోలేదు.